చదవమంటారండి, వెయిట్ చేద్దాం. చదవండి. ఉల్లాసము ఆనందము తగ్గినప్పుడు రక్త ప్రసరణలో లోపాలు వస్తుంటాయి. ఆనందం ఆనందంలో ఉంటే రక్తనాళాలు బాగా పనిచేసి రక్త ప్రసారము, ప్రాణ సంచలనం బాగా జరుగుతుంది. దానివల్ల హృదయ సంబంధిత వ్యాధులు రావు. విమ్ విమర్శలు చేస్తూ ఒకరిని వేలెత్తి చూపుతూ పితురీలు చెప్పడము అలవాటున్న వాళ్ళకి ఆర్థరైటిస్, లివర్ సంబంధిత వ్యాధులు వస్తాయి. నిన్ను ప్రేమించేవారు తగ్గి నీలో కోపం పెరిగితే కూడా కీళ్ళ సమస్యలు రావచ్చు. బాగా ఒత్తిడి ఉంటే తల వెంట్రుకలు సమస్యలు వస్తాయి. కుటుంబంలో గొడవలు వచ్చినప్పుడు యాంగర్ యాంగరెట్ మేట లాంటి సమస్య వస్తుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఆనందం తగ్గుతుంది. కోపం వస్తే లివర్ సమస్యలు, పచ్చకామెర్ల వ్యాధి. ఇది కొంచెం చాలా చిన్నగా అనిపిస్తుంది అండి నాకు. న- దవడలలో నొప్పులు, ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు కొంచెం ఇన్ఫ్లమేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్, రుమాటిజం, కీళ్ళ నొప్పులు, పిత్తాశయంలో రాళ్ళు, మూత్ర విసర్జనలో బాధలు, బాయిల్స్, బర్న్ ఇవన్నీ కూడా రావచ్చు. కోపము, ద్వేషము ఎక్కువైనప్పుడు అన్ని మర్చిపోయి సమస్య అన్ని మర్చిపోయే సమస్య కూడా వస్తుంది. కోపం తగ్గించుకోవడం కోపం కొందరు తగ్గించుకోవడం కోసం కొందరు పళ్ళు కొరుకుతుంటారు. దీన్ని బర్స్ బర్సైటిస్ అంటారు. అర్థం లేని ఆలోచనల వలన గ్యాస్ సమస్యలు వస్తాయి. జీవితంలో కొంచెం జీవితంతో విముఖత వస్తే పిచ్చివారిగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తును గురించిన భయాలున్న వారికి కాళ్ళ సమస్యలు, దీర్ఘవ్యాధులు రావచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి అది అర్థం. మీరు చెప్పండి, అవసరమైనప్పుడు యాడ్ చేస్తాను నేను. ఓకే. ఉల్లాసం ఆనందం తగ్గినప్పుడు రక్త ప్రసరణలో లోపాలు వస్తుంటాయని చెప్తున్నారండి. ఆనందంలో ఆనందంలో ఉంటే రక్తనాళాలు బాగా పనిచేసి రక్త ప్రసరణ, ప్రాణ సంచలనం బాగా జరుగుతుంది. మనం కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం కదండి, అట్లాగే చెప్తున్నారు. దానివల్ల హృదయ సంబంధిత వ్యాధులు రావు. కోపం కొంచెం తగ్గించుకొని కొంచెం ప్రశాంతంగా ఉంటే హృదయ సంబంధమైన వ్యాధులు రావని అంటున్నారు. విమర్శలు చేస్తూ ఒకరిని వేలెత్తి చూపుతూ పీతరీలు చెప్పడం అలవాటు ఉన్న వాళ్ళకు ఆర్థరైటిస్, అద్- అదే ఇంకెప్పుడో ఒకరిని విమర్శించుకుంటూ ఒకరి మీద చాడీలు చెప్పుకుంటూ ఉన్న వాళ్ళకు ఆర్థరైటిస్ వస్తుందని చెప్తున్నారు. లివర్ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఆర్థరైటిస్ లివర్ సంబంధిత వ్యాధులు వస్తాయని అంటున్నారు. నిన్ను ప్రేమించేవారు తగ్గి నీలో కోపం పెరిగితే కూడా కీళ్ళ సమస్యలు రావచ్చు అని అంటున్నారు. ఇవన్నీ మనం బాగా గమనించుకోవాలన్నట్టు. ఇవి అంత అంత లోతుకి వెళ్ళం గాని బాగా ఒత్తిడి ఉంటే తల వెంట్రుకల సమస్యలు వస్తాయి. ఇదైతే కొంచెం చూస్తూనే ఉంటాం, అది ఎవ్రీడే కాబట్టి. కొంచెం థైరాయిడ్ ఉంటే కూడా రాలుతాయి కదండి వెంట్రుకలు అట్లా. ఇది అట్లనే ఇక కొంచెం ఒత్తిడి ఎక్కువైనప్పుడు, మనకు మనసు బాగాలేనప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. కుటుంబంలో గొడవలు వచ్చినప్పుడు యాంగర్
ఎటామెదా ఎటామెటాన్ లాంటి సమస్య వస్తుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఆనందం తగ్గుతుంది. ఈ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చూసుకోవాలన్నట్టు ఇక మనకు అవి టెస్టులు చేయించినప్పుడు తెలుస్తుంది ఇక అది దాన్ని కొంచెం సరి చేసుకుంటూ ఉండాలన్నట్టు మనం ఎరుకలో ఉంటే ఇవన్నీ కొంచెం చేసుకోగలుగుతాం. కోపం వస్తే లివర్ సమస్యలు, పచ్చకామెర్ల వ్యాధి. ఈ కోపంతోనే కాకుండా ఈ పచ్చకామెర్లు, లివర్ సమస్యలు కొంచెం ఒత్తిడితోని కూడా కొంచెం టెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వస్తాయండి ఇవి. కొంచెం బాడీ వీక్ అయినప్పుడు కొంచెం పచ్చకామెర్లు వస్తాయి. బాడీ వీక్ అయ్యి మనం బాగా ఆ కొంచెం సమస్యలలో ఉన్నప్పుడు దాన్ని బాగా ఆలోచించినప్పుడు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఇది, అందుకని నాకు కొంచెం అర్థమవుతుంది. మీరు చెప్పేది కరెక్ట్ అండి. ఈ సమస్య ఉమ్. ఇక్కడ ఒకటి చెప్తున్నారు, ఇంకా మల్టిపుల్ కూడా ఉంటాయి. ఈవెన్ మూత్ర విసర్జనల బాధలు కూడా, దానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. అట్లా నిన్న ఒక ఆడియో విన్నాను నేను, శ్రీధర్ గారిది ఆరోగ్యం గురించి. నేను ఆ, ఇందులో పెడతాను మన గ్రూప్ లో. ఆ, ఆయన బాగా చెప్పారు, కొన్ని కొన్ని సమస్యలకి ఎందుకు వస్తుంది అనేది. ఆ, ఆ, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఇక్కడ ఏమైనా కొన్ని చెప్పారు, కానీ ఇంకా ఉంటాయి కూడా సేమ్ ఓకే. వాటికి. ఉంటాయి అవి అదే మనము. అదే మనం ఇక్కడ దీని మీద ఫోకస్ చేసుకొని చెప్పుకుందాము. ముందు ముందు ఉమ్, చెప్తారనుకుంటా ఇంకా అవి కూడా. అవునవును. ఇన్ఫ్లమేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పచ్చకామెర్లు, దవడలలో నొప్పులు, ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్తుండ్రు. ఇన్ఫ్లమేషన్ రుమాటిజం, కీళ్ళ నొప్పులు, పిత్తాశయంలో రాళ్ళు, మూత్ర విసర్జనలో బాధలు, బాయిల్స్, బర్న్ ఇవన్నీ కూడా రావచ్చు. కోపము, ద్వేషము ఎక్కువైనప్పుడు అన్ని మరిచిపోయే సమస్య కూడా వస్తుంది. అంటే కొంచెం ఏజ్ వైజ్ కూడా ఈ మతి మార్పు వస్తుంది అని అంటారు. ఇవి ఉంటే కూడా వస్తుంది అని అంటుంది. కోపాన్ని అంచుకోవడం వల్ల కూడా వస్తుందేమో మరి. కోపము తగ్గించుకోవడం కోసం కొందరు పళ్ళు కొరుకుతుంటారు. దీన్ని బర్సైటిస్ అంటారు. అర్థం లేని ఆలోచన వలన గ్యాస్ సమస్యలు వస్తాయి. నిజమేనేమో ఇవి. కొంచెం చూస్తున్నాం కూడా వస్తున్నాయి గ్యాస్ సమస్యలు. జీవితంలో విముఖత వస్తే పిచ్చివారిగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తుని గురించిన భయాలున్న వారికి కాళ్ళ సమస్యలు, దీర్ఘవ్యాధులు రావచ్చు. ఇక భయం అనేది జీవితంలో ఉన్నప్పుడు భయపడి బతికినప్పుడు ఇంకా కొన్ని భయాలను వాళ్ళకు ఇవి రావచ్చు. కాళ్ళ సమస్యలు, దీర్ఘవ్యాధులు రావచ్చు అని అంటున్నారు. ఇది నిజమేనండి. క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి అన్నట్టు. దుఃఖము అవధులు దాటి జీవితంపై విరక్తి కలిగిన వారికి క్యాన్సర్ వ్యాధి, ఊపిరితిత్తుల సమస్యలు, నిమోనియా వచ్చే ప్రమాదం ఉంది. దుఃఖం ఎక్కువైనప్పుడు, జీవితంపై విరక్తి కలిగినప్పుడు క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ఇంకా ఇది కొంచెం మనం కూడా ఎవరికన్నా చూసినప్పుడు మరి ఇవి గమనించుకుంటుండాలి. నిమోనియా వచ్చే ప్రమాదం ఉంది. దుఃఖము, బాధలను అణిచిపెట్టుకున్న వారికి థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దుఃఖము, బాధలను అణిచిపెట్టుకున్న వారికి థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఓకే. ఇది నాకు థైరాయిడ్ ఉంది మరి ఇది మ్, ఇది కూడా ఒకటి కారణం అయి ఉండొచ్చు. అవునండి. ఇతరులను ఆ, ఆ, ఇంకోటి కూడా అండి, మనం ఏదైనా చెప్పాలనుకుంటే దాన్ని పెట్టుకున్న థైరాయిడ్ వస్తుంది అంటారు ఎక్స్ప్రెషన్. చెప్పాలనుకున్నా. చెప్పకపోవడం ఎదుటి వాళ్ళకి. ఓ ఓ అంటే ఇది నా నాలో మనసులో వస్తుంది చెప్పాలని, కానీ చెప్పమన్నమాట. ఏమనుకుంటారో అని అట్లా ఇది ఎక్స్ప్రెస్ నా చేయము. లోపల ఇది నా ఒపీనియన్ అని చెప్పమన్నమాట వాళ్ళకి. అట్లా ఇది కూడా నా వస్తుంది. లోపల చాలా ఉంది. అది కరెక్ట్ అనిపించినా చెప్పలేకపోతున్నా. నేను దాంట్లోనే సందిగ్ధంలో అదే భయం పడుతుంటా. ఉంటుంది ఎవరికైనా, ఏమనుకుంటారో ఏమో అనేసి. ఉమ్, ఉంటుంది. కొంతమంది ధైర్యంగా చెప్పగలరు, నా ఉమ్, ఒపీనియన్ ఇదండి అని చెప్తారనమాట అట్లా. ఉమ్, అవును. అంటే కొందరి దగ్గర చెప్పగలుగుతున్నాం, కొందరి దగ్గర చెప్పలేకపోతున్నాం అన్నట్టు. మనుషుల్ని బట్టి కూడా ఉంటుంది. కొంచెం తీసుకోరు ఉమ్, అనుకుంటే చెప్పము ఉమ్, అనమాట. ఆ, అట్లాంటి వాళ్ళే మన పక్కన ఉన్నారనుకోండి, అది లాంగ్ టర్మ్ గా మనం చెప్పకుండా సప్రెస్ చేసుకుంటాం కదా. ఇప్పుడు నాకు అదే అవుతుందండి. నేను ఆ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అదే అదే అంటే అంటే అదొక రీజన్, ఏదైనా అవ్వ ఉండొచ్చు కానీ అది కూడా అదే ఒక అదే రీజన్.
అవునవును. అయితే దానికి ఏంటంటే మనం కనీసం మనతో ప్రేమగా ఉండే వాళ్ళకన్నా ఎక్కువ చెప్పటం అలవాటు చేసుకోవాలి. ప్లస్ ఉమ్, ఆడటం అలవాటు చేసుకోవాలి. ఒక ఉమ్, పాటో భజనో ఏదో ఒకటి మీకు ఉమ్, మీరే కూర్చున్నప్పుడు పాడుకోవడం, దేవుడి దగ్గర పాడుకోవడం ఆ, ఉమ్. చేసుకుంటే తగ్గుతుంది కొంచెం. ఓకే. ఇతరులను ఎక్కువగా అజమాయిషి కంట్రోల్ చేసే వాళ్ళకి పార్కిన్సన్, ఒళ్ళు వనకడము వ్యాధి రావచ్చు. బరువు బా బరువు బాధ్యతలు ఎక్కువగా పెట్టుకుంటే, అధైర్యపడితే వెరికోస్ వెయిన్స్ లో సమస్యలు, టాన్ టాన్సిలిటిస్, భుజం నొప్పులు, ట్యూమర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అభద్రతా భావము, ఇన్సెక్యూరిటీ ఉన్నవారికి ఒబెసిటీ, నత్తి, స్టామరింగ్ రావచ్చు. పిల్లలను బాగా అదుపులో పెట్టాలని, వారిలో సృజనాత్మకతను, క్రియేటివిటీని తల్లిదండ్రులు గుర్తించకుండా ప్రోత్సహించకపోతే ఆ పిల్లలకు గొంతు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఓకే. అధైర్యపడితే వెరికోస్ వెయిన్ సమస్యలు, టాన్సిల్ టాన్సిలిటిస్ అని, భుజం నొప్పులు, ట్యూమర్లు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారండి. అభద్రతా భావము, ఇన్సెక్యూరిటీ ఉన్న వారికి ఒబెసిటీ. ఓ, ఇట్లా ఇన్సెక్యూరిటీ ఉన్న వారికి ఒబెసిటీ వస్తుందా? ఓకే. ఇదంతా గమనించుకోలేదు. నత్తి, స్టామరింగ్ రావచ్చు. అది కూడా రావచ్చు అని చెప్తున్నారు. పిల్లలను బాగా అదుపులో పెట్టాలని, వారిలోని సృజనాత్మకతను, క్రియేటివిటీ తల్లిదండ్రులు గుర్తించకుండా ప్రోత్సహించకపోతే ఆ పిల్లలకు గొంతు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రియల్గా తల్లిదండ్రులు బాగానే గుర్తిస్తున్నారు, బాగానే చేస్తున్నారు, కానీ గుర్తించే వాళ్ళకి ఇవి రావచ్చు అని చెప్తున్నారు. అవునండి, కొ- గొంతు సమస్యలు ఈవెన్ కడుపులో ఉన్నప్పుడు భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నా కానీ హియరింగ్ సమస్యలు, గొంతు సమస్యలు వస్తాయండి. ఓకే. అంటే వాళ్ళు వినటం ఇష్టం ఉండదు వాళ్ళకి, అట్లాంటివి అప్పుడు చెడు వినపడకుండా సమస్యలు వస్తాయి వాళ్ళకి. ఓకే. అంటే వాళ్ళు బాగుండాలనుకుంటారు కదా తల్లిదండ్రులు ఇద్దరు, అవును. అలా లేకపోయినప్పుడు ఇక మాట్లాడటం వద్దు వీళ్ళతో అనుకుంటారంట. వీళ్ళతో ఎందుకు మాట్లాడాలనుకుంటారంట, వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు ఏమన్నా ఇట్లా చేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం అట్లా చేశారనుకోండి, అట్లా అయిపోతారంట పిల్లలు. పుట్టిన తర్వాత కూడా ఇక వాళ్ళకి తెలుస్తూనే ఉంటది కదండి కడుపులో. పుట్టినప్పుడు చిన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, చిన్నప్పుడు ఉమ్, చాలా అన్ని వాళ్ళకి తెలుస్తాయని అంటారు. ఉమ్, వాళ్ళకి ఉమ్, పుట్టినప్పటి నుంచి వాళ్ళకి అన్ని. కానీ ఈ ఎఫెక్ట్ కడుపులోంచే పడుతుందంట. పిల్లల దగ్గర భార్యాభర్తలు సరిగ్గా ఉండాలంటారు అందుకే. ఓకే. కొత్త విషయాలను అంగీకరించలేని వారికి గ్యాస్ట్రైటిస్, అలసట వచ్చే అవకాశం ఉంది. వినే గుణం లేకపోతే, వినలేకపోతే చెవి నొప్పి లేదా చెవుడు రావచ్చు. కళ్ళ ముందు జరుగుతున్నవి చూడలేకపోతే క్యాటరాక్ట్ రావచ్చు. జీవిత భాగస్వామి ముందు బాధలను దాచుకుంటే ఫైబ్రాయిడ్ ట్యూమర్స్ రావచ్చు. స్త్రీ తనకు తాను ద్వేషించుకుంటే ఋతు సమస్యలు, వ్యాజినైటిస్ లాంటివి రావచ్చు. జీవితమే వ్యర్థమనుకున్న వారికి డిప్రెషన్ రావచ్చు. జీవితంలో తమకు ఎదురుపడే విషయాల నుంచి తప్పించుకోవాలనుకునే వారికి ద్వేషం పెరిగి ఎపిలెప్పి, మూర్ఛ వ్యాధి, అమ్నీషియా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నిర్ణయం తీసుకోలేని వాళ్లకు పళ్ళ బాధలు వస్తాయి. తమలో చెత్త పెరుగుతుంది. హైజీన్ లేదు అనుకునే వారికి కుష్టు వ్యాధి, చర్మ సంబంధిత వ్యాధులు, రింగ్ వార్మ్, దుర్వాసనలు రావచ్చు. జీవితంలో తీయదనమే లేదు, వదిలేయాలి అనుకునేంత దుఃఖం ఉన్న వారికి మధుమేహము, డయాబెటీస్ రావచ్చు. జీవితము కష్టంగా ఉంది అనుకుంటే ఆస్టియోపరోసిస్, కీళ్ళ నొప్పులు రావచ్చు. క్రూరమైన ఆలోచనల వలన క్షయ, టీబీ రావచ్చు. చెప్తారా ఇలా ముందు? ప్రతి ఇది చెప్తారా ముందు అయితే? చదవండి, ఇది కూడా చదువుతారా? ఇలా ప్రతి శారీరక అనారోగ్యానికి, జబ్బుకు మూల కారణము మానసిక పరమైనదే. సైకో సొమాటిక్. ప్రతి జబ్బు ఆలోచనలతోనే ముడిపడి ఉంది. ఫర్ ఆల్
ప్రాబ్లమ్స్. ఫర్ ఆల్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉమ్, ద నాన్ ఫిజికల్ ఇస్ ద రూట్. అంటే మన ఆలోచన ఆ, అది ఆ వేర్ లాంటిది అనమాట. ఉమ్. మూలం మన ఆలోచన మూలం. ఫర్ ఆల్ ఫిజికల్ అ- ప్రాబ్లమ్స్ ఇది కొంచెం కష్టంగా ఉంది అటు ఇటు మారటం. ద నాన్ ఫిజికల్ అన్ని ఇస్ ద రూట్. ఇవన్నిటికీ కారణాలు మన ఆలోచనలు, మన కోపము, మన ద్వేషం అనే చెప్తుంది. అవునండి, అవును. ఈ కోపానికి ప్రాబ్లమ్స్. ద్వేషానికి కూడా అహంకారం కారణం. మనకు తెలియకుండా ఉంటుంది మన లోపల. అదే. ప్రాబ్లమ్స్. ద నాన్ ఫిజికల్ ఈజ్ ద రూట్. సరి అయిన ఆలోచన ఉంటేనే ఆరోగ్యం సరిగా ఉంటుందనే నిజము. అయితే పైన చెప్పిన వ్యాధుల కారణాలు వైద్యులు పరీక్షలు చేసి నిర్ధారించే కారణాలను వ్యతిరేకించడం మాత్రం కాదు. వైద్యో నారాయణో హరి అంటారు పెద్దలు. వైద్యులు అందించే సేవలు దేనితోనూ సరికావు. దేనితో సరికావు. అయితే ఈ ఈ కారణాన్ని కేవలం వ్యక్తులు మానసిక స్థితులను బట్టి ఆయా సమస్యలు వచ్చే అవకాశం ఉందని మాత్రమే సూచించడం జరిగింది. ఇది కేవలము ఆయా మానసిక భావోద్వేగాల స్థితుల నుంచి బయటపడాలి అని సూచించే నివారణోపాయాలు, ప్రివెంటివ్ మెడిసిన్ మాత్రమే. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇప్పుడు చెప్పాలి కదండి, మనం ఫస్ట్ కూడా చెప్పలేదు అనుకుంటా. ఇక్కడ కూడా చెప్పలేదు. ఇదంతా చెప్పలేదు కదండి మనం. ఇక్కడ నుంచి చెప్పాలి. ఇది కొత్త విషయాలు అంగీకరించాలి అంటే ఏదైనా కొత్త జరిగింది అనుకోండి, చేంజ్ వస్తే కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు అనమాట. న్యూ థింగ్స్ ఏమన్నా వాళ్ళ లైఫ్లో జరిగితే అప్పుడు గ్యాస్ట్రైటిస్ వస్తుంది అంటున్నారు. అలసట కూడా వస్తారు, టైర్డ్ కూడా అయిపోతారట. ఇంకొకటి వినే గుణం, అంటే ఎదుటి వాళ్ళు చెప్తుంటే అబ్బా ఏమింటాము అనుకుంటారు కదా. అది లేకపోతే వినలేకపోతే, అంటే కొన్ని ఎదుటి మనిషి సరిగ్గా మాట్లాడక హార్ట్ఫుల్గా మాట్లాడుతుంటే అప్పుడు కూడా చెవు నొప్పి, చెవుడు వస్తుంది. లైఫ్ పార్ట్నర్ కానీ పేరెంట్స్ కానీ బాగా హార్ట్ఫుల్గా అంటే వినాలనిపించేటట్టుగా మాట్లాడలేదు అనుకోండి, వాళ్ళని హర్ట్ చేసేలా వాళ్ళని కించపరుస్తూ మాట్లాడారనుకోండి, అప్పుడు కూడా చెవుడు వస్తుందట త్వరగా వాళ్ళకి. కళ్ళ ముందు జరుగుతున్నాయి చూడలేకపోతే క్యాటరాక్ట్ వస్తుందట. అంటే చూడాలనుకోకపోతే క్యాటరాక్ట్ వస్తుందట. అంటే ఇప్పుడు మెయిన్ పెద్దవాళ్ళకి కొంచెం కోడళ్ళైనా అల్లుళ్ళైనా సరిగ్గా ఉండకపోతే కూడా వాళ్ళకి చూడాలనిపించదు. జీవితంలో ఏం చూస్తాం ఇంకా అట్లా అనిపిస్తుంది. ఇక ముందు జీవితం మీద ఆశ ఉంటది కదా. అట్లా కూడా క్యాటరాక్ట్ వస్తుంది. జీవిత భాగస్వామి ముందు బాధలు దాచుకుంటే ఫైబ్రాయిడ్స్, ట్యూమర్స్ వస్తాయి. ఇవి 90% ఆఫ్ ద ఇండియన్ ఉమెన్ కి, ఏషియన్ ఉమెన్ కి ఈ ఇష్యూ ఉంటుందండి, ఫైబ్రాయిడ్స్, ట్యూమర్స్. ఎందుకంటే వాళ్ళు షేర్ చేసుకోలేరు ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకే సమస్యలు ఎక్కువ ఉండుండొచ్చు, చెప్పలేని పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి. వాళ్ళ సమస్యలు వాళ్ళే ఆ, దాచుకుంటుంటారు. మోస్ట్ ఆఫ్ ద విమోన్ వాళ్ళు టార్చ్ బెరర్ లాగా అన్ని వాళ్ళే భరిస్తూ ఉంటారు. కానీ అలా చేయడం వాళ్ళకు కూడా నష్టమే అనమాట. ట్యూమర్స్, ఫైబ్రాయిడ్స్ వస్తుంటాయి. ఇది మళ్ళీ నేను ఎందుకు ఇట్లా ఆడదానిగా పుట్టానో అట్లా మనకు మనం ఇప్పుడంటే మగవాళ్ళలాగా ఫ్రీగా బతకలేము కదా. ఆ, మనం చెప్పాల్సింది చెప్పలేము, మనం వెళ్ళాలనుకున్న చోట వెళ్ళలేము. ఇట్లా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలన్నా కొంతమందికి కంట్రోల్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు అసహించుకున్నారు అనుకోండి, నేను ఎందుకు ఆడదానిలాగా పుట్టాను అనేది, అప్పుడు పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు, వ్యాజినైటిస్ కూడా వస్తాయని చెప్తున్నారు. ఇంకా ఎందుకు అబ్బాయి జీవితం వేస్ట్ అని అనుకుంటాం కదా ఒక్కొక్కసారి. అంటే ఇంకా అందరు చెప్పినట్టు అలా వినాలి, అందరికి నచ్చినట్టుగా ఆడాలి. ఒక్కొక్కసారి విరక్తి అవును. వస్తుంది ఎవరికైనా. అవును. అలా వచ్చినప్పుడు డిప్రెషన్ వస్తుందంట. అంటే రావచ్చు అవును. అంటున్నాడు, గ్యారంటీ అవును. అంటలేదు, రావచ్చు అంటున్నారు అనమాట. అంటే ఆనందం లేకపోతే జీవితంలో అది కూడా వస్తుంది కదా. ఉమ్, అవును. అంటే అది ఒక్కొక్కసారి మన మన యొక్క అజ్ఞానం వల్లే, కానీ మనకైతే అట్లా అనిపిస్తుంది అనమాట. అంటే 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 మన లైఫ్ పర్పస్ కోసం మనం చూడాలి కానండి. ఆ, అవునవును. కదా, మనం ఒక జన్మ తీసుకున్నాము, ఈ జన్మ కోసం కొన్ని 24 లక్షల జీవరాశుల తర్వాత ఈ జన్మ వచ్చింది కదా. ఈ ఉమ్. మనిషిగా పుట్టాము మనం ఎందుకు, మన జన్మ ఏంటి, మనం స్పిరిచువల్గా ఎంత ఎదగాలి ఇది చూసుకోవాలి. కానీ మెటీరియల్ వాళ్ళు మంచిగా ఉండట్లేదు, అది రాంగ్ థింకింగ్ కదా మంది.
అంటే ఆ, రాంగ్ థింగ్ అంటే ఇది తెలిసినప్పుడు మనం ఈ స్పిరిచువల్ పాత్ తెలిసినప్పుడు మనకి ఇది ఉమ్, అర్థమవుతుంది ఆ, కానీ అంత మాత్రం అది ఆ, అర్థం చేసుకొని ఆ బాధ తెలుసుకొని అటు రావాలన్నమాట. అవును అట్లా అవును ఇవాళ సరోజామ్మది ఒకటి విన్నాను నేను ఎపిసోడ్. ఉమ్, ఏమంటుందంటే అమ్మ, యుద్ధం చేస్తామంట మనం ప్రతి క్షణం మన జీవితంలో. ఇది నచ్చలేదు, ఉమ్, అది వద్దు, ఇదంతా ఉమ్, యుద్ధం అంట అసలు. అంటే మన చుట్టూ అవును ఉన్న పరిస్థితులతోటి, చుట్టూ ఉన్న మనుషులతోటి. వీళ్ళు ఇలా ఉమ్, ఉండాలి, వాళ్ళు అలా ఉండాలి, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, ఇది వద్దు నాకు, ఇది ఉమ్, కావాలి నాకు. ఆ ఉమ్, యుద్ధము ఎప్పటికీ ఎండ్ అవ్వదంట. ఆ, ఓకే ఎంత అది అంటే అది అసలు కరెక్ట్ ఉండదు. అది ఎదుటి మనిషి మనకు నచ్చినట్టుగా ఉండదు, థింగ్స్ కూడా మన చుట్టూ మనకు నచ్చినట్టుగా ఉండవు. అది అంతే ఉంటది అని అర్థం చేసుకొని ఆ యుద్ధం మానేసి మనం స్పిరిచువాలిటీలో మనకు మనం ఆ, ప్రశాంతత తెచ్చుకోవాలి. ఇంక వాళ్ళు అల్లే ఉంటారు, వాళ్ళకి అదే జ్ఞానం ఉంది, వాళ్ళు అలానే ఉంటారు అని అనుకోవాలి అని చెప్తుంది అనమాట. ఇంకొక గణేష్ మాస్టర్ కూడా చెప్తారు, దేని గురించి అయినా 20 మినిట్స్ కంటే ఎక్కువ ఆలోచించొద్దు. అది అవును సమస్య అయి కూర్చుంటది. 20 మినిట్స్ కంటే ఎక్కువ ఆలోచిస్తుంది. మీకు ఏ సమస్య ఉన్నా సరే 20 మినిట్సే ఆలోచించండి, ఇంక దాన్ని పక్కన అవును పెట్టేసేయండి అని అదే చెప్తారు అదే. అనమాట. ఇంకా అంతకంటే పెడుతున్నాం అంటే మనం ఓవర్ థింకింగ్ చేస్తున్నాం అని అర్థం అని. మళ్ళీ అది లేయర్ లాగా ఉండిపోతుంది లోపల ఉమ్, ఉమ్, మళ్ళీ దానిపైన ఇంకొకటి ఉమ్, వస్తూనే ఉంటుంది అదే అందుకని చూడాలి, ఏమన్నా చేయగలమా, మార్చగలమా. అదే అదే ఉంటుంది కదండి, 3 రూల్స్: యాక్సెప్ట్, ఉమ్, అడ్జస్ట్, మూడు ఉంటాయి కదా. అవును చేంజ్, యాక్సెప్ట్, అడ్జస్ట్, సంథింగ్ మూడు ఉంటాయి. ఆ మూడిట్లో ఉమ్, ఏది చేయాలో చూసుకోవాలి. ఏది చేయలేకపోతే పక్కకి ఓకే. వెళ్ళిపోవడం ఇంకా అంతే. అలా. చేంజ్ చేయలేము యాక్సెప్ట్ చేయాలి చేంజ్ విచ్ చేంజ్ థింగ్స్ విచ్ యూ కెన్ చేంజ్, యాక్సెప్ట్ ఉమ్, వాట్ యూ కెనాట్ చేంజ్ అని అంటారు. అసలు అంటే ఇంకా ఉమ్, అంగీకరించడం, ఇది ఇలానే ఉంటుందని అంగీకరించడం. ఇంకా ఉమ్. ఇంకా బాధపడటం అనవసరం అన్నమాట దాని గురించి. అలా. ఈ కానీ సాధన అందరికి వెళ్తుంటది చాలా సాధన కావాలండి. ఇది తెలిసి అవును కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేము, బాధపడతానే ఉంటాం, బాధపడతానే ఉంటాం. కానీ ఆ, అదే. ఉమ్. ఇంకా సాధన ఉంటే తప్ప అది మనం సాధన ఉండాలి, రోజు ఏదో ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు ఒక బుక్ రీడింగో, లేకపోతే మెసేజెస్ తీయడమో. బాబా దగ్గర మెసేజెస్ ఉంటాయి నా దగ్గర, 100 మెసేజెస్, 40 మెసేజెస్. అవి తీస్తుంటాను. ఇది తీసినప్పుడు గుర్తు చేస్తుంటాడు బాబా, ఇలా ఉండద్దు, ఇలా ఉండాలి అని. లేకపోతే థాట్ ఫర్ ద డే అని ఉంటుందండి, మెసేజ్ ఆఫ్ ద డే అని చదువుతారు వాళ్ళు ఎవ్రీడే మా సత్సాయి సెషన్ లో. ఆ మెసేజ్ ఆఫ్ ఓకే ద డే లో గుర్తు చేస్తుంటాడు ఆ మెసేజ్ ద్వారా బాబా, ఇలా ఉండద్దు, ఇలా ఉండు అనేసి. అట్లా నిన్నేమొచ్చిందంటే, రిమెంబర్ గుడ్ డీడ్స్ డన్ బై అదర్స్, రిమెంబర్ గుడ్ డీడ్స్ డన్ బై యూ, సారీ, గుడ్ డీడ్స్ డన్ బై అదర్స్, బట్ బ్యాడ్ డీడ్స్ డన్ బై అదర్స్ యూ హావ్ టు ఫర్గెట్. వాళ్ళు ఉమ్, చేసిన మంచిగా గుర్తుపెట్టుకోవాలి, మనం చేసింది మాత్రం, మనం చేసిన మంచి మర్చిపోవాలి, మనం చేసిన చెడు అవును గుర్తుపెట్టుకొని మనం సరి అవును చేసుకోవాలి మనం. అవును అట్లా అట్లా చూసినప్పుడు, ఓహో, ఇక్కడ మనం తప్పు చేస్తున్నాం, ఇక్కడ సరి చేసుకోవాలి, మనకు ఐడియా వస్తుంది అనమాట. అవును ఇంకోటి మనకి పేరెంట్స్ పరంగా కూడా కొన్ని కొన్ని హ్యాబిట్స్ వస్తాయి, అవి మనం మార్చుకోవడం చాలా కష్టం అవుతుంది. ఆ, ప్రయత్నించాలి ఇంకంతే. అంటే కొన్ని పేరెంట్స్ పరంగా బాగానే వస్తాయండి ఉమ్, ఎందుకంటే ఉమ్. ఎవరైనా మా మదర్ నుంచి నేను నేర్చుకున్నా అంటే ఎవరైనా అంటే అనుకోని వాళ్ళకి మనకి అనుకున్న గుడ్ వస్తుంది, వాళ్ళకి బ్యాడ్ వస్తుంది కదా. ఏదైనా బ్యాడ్ వచ్చినప్పుడు మనకి మార్చడం కష్టం అవుతుంది, ఎందుకంటే అది జీన్స్ లో అవును వస్తుంది కదా. అవును. అట్లాంటి వాటికి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఇంకా. కానీ కానీ ఎంత సాధన అవసరమో దీన్ని బట్టి తెలుస్తుందండి ఉమ్, ఎవ్రీ మినిట్ సాధన అవసరమేనండి. మళ్ళీ సజ్జన సాంగత్యం కూడా చాలా అవసరం. గుర్తు చేస్తారు అసలు, లేకపోతే ఆ గుర్తు కూడా లేకుండా మాయలో ఉండిపోతాం. అట్లా. అవును ఆ, ఇక్కడను జీవితంలో తమకు ఎదురుపడే విషయాల నుంచి తప్పించుకోవాలనే వారికి ద్వేషం పెరిగి ఎపిలెప్సీ, మూర్ఛ వ్యాధి, అమ్నీషియా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం ఉమ్, ఏదన్నా వస్తుంది, మనకు ఒక సమస్య వస్తుంది, ఆ ఉమ్, సమస్యని సాల్వ్ చేసుకోవడము, ఆ, ఏదో ఒకటి చేసుకోవాలి కదా మనము. సాల్వ్ అవును చేసుకోకపోతే అంగీకరించడము. కానీ అసలు ఉమ్, సమస్యే వద్దు అనుకుంటాం ఒక్కొక్కసారి, ఎందుకంటే అవును వీక్నెస్ వల్ల, మనకి హ్యాండిల్ చేసే కెపాసిటీ లేక. అప్పుడు అవును. అమ్నీషియా, మతిమరుపు వస్తుందంటండి త్వరగా. ఓ అంటే ఒక ఏజ్ వచ్చాక తొందరగా మర్చిపోతారు వాళ్ళు థింగ్స్. ఓకే లేకపోతే ఎపిలెప్సీ, మూర్ఛ వ్యాధి వస్తుందట. వేరే ఉమ్, వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుందట. అలా మనం అసలు వచ్చింది ఈ శరీరాన్ని తీసుకొని ఈ ఎక్స్పీరియన్స్లు తీసుకోవడానికే కదా. మంచి అయినా చెడైనా, మంచి చెడు శరీరానికి కానీ ఆత్మకు ఉండవు కదా. ఆత్మకి ఉమ్, ప్రతిదీ సినిమాలానే ఉంటది. ఉం? ఉమ్, ఏం జరిగినా ఉమ్, సినిమాలానే ఉంటది. అది ఎదుటోళ్ళ పొగిడిన ఉమ్, సినిమాని, తిట్టిన సినిమాని. అట్లా ఉమ్, ఉంటది ఆత్మకి. సో దానికోసమే వచ్చాం కదా, మనం ఎందుకు ఇది వద్దనుకుంటున్నాము అని ఒక్కొక్కసారి ఎన్నిక ఆలోచించుకోవాలి మనం. ఉమ్, ఏదొచ్చినా కొత్త ఎక్స్పీరియన్స్, ఇందులో నేను నేర్చుకుంటున్నా. ఇప్పుడు ఉమ్, సపోజ్ మీకే చెప్పండి, మీకే తెలుసుకోండి. ఉమ్, బుక్స్ రీడింగ్ మీరు తీసుకున్నారు,
ఇందులో ఉమ్, మీరు రోజు రోజు కొత్తగా నేర్చుకుంటారు. అంటే ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఎదుటి వాళ్ళకి. ఉమ్, ఉమ్, ఆ, అట్లా నేర్చుకుంటారు. ఏ పనైనా చేయండి నేర్చుకుంటారు, ఎంతో కొంత అవును, నేర్చుకుంటారు. అవును, అట్లా అవును, మనకు వచ్చే జీవితంలో ఏదైనా కష్టమైన పని వచ్చింది అనుకోండి, ఉమ్, చేద్దాము, ఎంతో కొంత నేర్చుకుందాం అందులోంచి. అదే, అలా అలా ఉండాలి. కానీ ఇది నాకు వద్దు అనుకోకూడదు అనమాట ఎప్పుడైనా సరే. అందుకే పత్రిజీ చెప్తారు, నో అని అసలు అనొద్దు ఏదైనా అంటారు. ఉమ్, నో అనకుండా మనం ప్రే చేయాలి, ఆ అదే, శక్తి నాకు రావాలని. ఓకే, ఉమ్. ఇంకోటి వస్తుంది చెత్త. అదే కొంచెం నాకు శుభ్రం లేదనుకునే వాళ్ళు కుష్టి వ్యాధి వస్తుందంట. నిర్ణయం అంటే డెసిషన్ తీసుకోలేకపోతే పళ్ళ వ్యాధులు వస్తాయట. ఆ, ఉమ్, అంటే డెసిషన్ అంటే కొంతమంది ఆ, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వాళ్ళ డెసిషన్స్ని. అవును, అప్పుడు వాళ్ళకి అలా ఇంకా తీసుకోలేరు అనమాట పాపం వాళ్ళు. అట్లా అవును, తీసుకోలేనప్పుడు వస్తాయి. ఆ, చర్మ సంబంధిత వ్యాధులు ఇవన్నీ కూడా నాకు శుభ్రం లేదు అనుకునే వాళ్ళకి వస్తాయని ఉంది. అదే. జీవితంలో తీయదనమే లేదు, వదిలేయాలి అనుకునేంత దుఃఖం వారికి డయాబెటీస్ వస్తుందంట. అంటే లైఫ్ హ్యాపీనెస్ లేదు అనుకునే వాళ్ళకి డయాబెటీస్ వస్తుందట. ఇక అంతే కదండి, ఈ ఒత్తిడిలు అవి ఇవి ఉంటే కూడా డయాబెటీస్ వస్తుంది కదా. అదే ఒత్తిడి వచ్చినప్పుడు ఏమవుతుంది, అబ్బాయి ఏముంది ఈ జీవితంలో, ఏ హ్యాపీగా ఉంది అనుకుంటారు కదా. అట్లా అవును, అట్లా అనమాట. అదే కష్టంగా ఉంది అనుకుంటే ఆస్టియోపరాసిస్ వస్తుందట. అదే కీళ్ళ ఉమ్, నొప్పులు ఇవన్నీ. క్రూరమైన ఆలోచనలు, క్షయ టీబీ రావచ్చు. సో ఇవన్నీ తగ్గించి ఇవన్నీ చేయకూడదని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అదే, అదే, మ్మ్. సో ఇలా ప్రతి శారీరక అనారోగ్యానికి, జబ్బుకి మూల కారణం మన మనసులో ఉండే, అంటే రిజెక్షన్ చేయడం, ఇది వద్దనుకోవడం, ఇది నచ్చకపోవడం, ఇవన్నీ మనసు చేసే అవును, మాయలు అన్నమాట ఇవన్నీ. అవును, ప్రతి జబ్బు ఆలోచనలో ముడిపడి ఉంది. సరైన ఆలోచనలు ఉంటేనే ఆరోగ్యం సరిగా ఉంటుంది అనేది నిజం. ఓకే. అవును, అయితే పైన చెప్పిన వ్యాధుల కారణాలు వైద్యులు పరీక్షలు చేసి నిర్ధారించే కారణాలను వ్యతిరేకించడం మాత్రం కాదు. అంటే ఇది చెప్తున్నాడు, నేను రాశాను కానీ ఇది డాక్టర్స్ చెప్పేదాన్ని నేను వ్యతిరేకించట్లేదు. డాక్టర్ అంటే నారాయణతో సమానం అంటారు. అవును, వాళ్ళు అందించే అవును, సేవలు దేంతో సరికావు, నేను ఆధ్యాత్మికంగా చెప్తున్నాను అంటున్నాడు అనమాట. అవును, అయితే ఈ కారణాలన్నీ కేవలం వ్యక్తుల మానసిక పరిస్థితులను బట్టి ఆయా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే సేమ్ ప్రాబ్లము, ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఉందనుకోండి, రిజెక్షన్ ఇది మనకు అవును, రావాలని కూడా లేదు. అంటే వాళ్ళ మైండ్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, అవును, అవును, రాదు రాదు. అవును. ఒకవేళ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు వస్తుంది అనమాట. అట్లా అందరికి అందరికీ అది ఉంటే అది వస్తుందని లేదు, అందరికీ ఇవే వర్తించవన్నట్టు వాళ్ళ వర్తించవు. వాళ్ళ ఆ, అంటే మన వాళ్ళ వాళ్ళ బేసిక్ గా అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ, మానసిక వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిని ఆ బట్టి స్థితిని బట్టి. ఆ, వస్తుంది. ఇవి కేవలం ఆయా మానసిక బాధ స్థితుల నుంచి బయటపడాలి అని చెప్తున్నాడంట. ఇట్లా ఉమ్, ఆలోచించొద్దు అని చెప్తున్నారంట. అవునండి, ప్రివెంటివ్ మెడిసిన్ ఇలా చేయకండి అని చెప్తున్నారు మనకి. అవును. ఎల్లప్పుడూ జీవము నాలో ప్రవహిస్తుంది, నాలో దేవుడు ప్రవహిస్తున్నాడు అనే భావనలు నేర్చుకుంటే ఇలాంటి జబ్బులన్నిటికీ దూరంగా ఉండగలుగుతాము. గతం ఒక భూతము, వర్తమానంలో మనల్ని వరిస్తున్న క్షణము ఒక వరం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకనైనా ప్రతి విషయంలోనూ ప్రతికూల ఆలోచనలు మాని సానుకూల పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉండండి. ఆనందము, ఆరోగ్యము, శాంతి వైపు ప్రయాణం సాగించండి. ఇక్కడ బాగా చెప్పిండు కదండి. అవునండి. ఆ, అంటే భయపడకూడదు, గతంలో జరిగింది మళ్ళీ రిపీట్ అయిద్దని. ఈ ఉమ్, క్షణంలో మారొచ్చు కదా ఏదైనా అనుకొని. అవును, ఎప్పుడు నెగిటివ్ గా అవును, ఆలోచించుకోకుండా మనం పాజిటివ్ గా ఆలోచించి ఆనందంగా, ఆరోగ్యంగా, శాంతి వైపు ప్రయాణం చేయాలని చెప్తున్నారు. ముందుకెళ్ళమని. ఓకే అండి. మనసు నటిస్తే శరీరం వికటిస్తుంది, హృదయం జీవిస్తే శరీరం శోభిస్తుంది. అంటే మనం టంగుతో మాట్లాడతాం అనుకోండి, లోపల ఫీలింగ్ లేకపోయినా అప్పుడు ఉమ్, శరీరం మీద ఎఫెక్ట్ పడుతుంది. అదే ఉమ్, హృదయంతో మాట్లాడాం అనుకోండి, హార్ట్ తో, ఉమ్, ఉమ్, వాళ్ళ అప్పుడు శరీరానికి సరే. వెలుగు ఉంటుందాం. అంటే ఏంటంటే త్రికరణ శుద్ధి అంటారు కదా, మనసా వాచ కర్మన ఉమ్. ఒకటే ఉండాలి. లోపల ఒకటి నటిస్తా, బయట ఒకటి చేస్తా, అలా ఉంటే మన శరీరం మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తున్నారు. అంటే ప్రతిదాన్ని మనం అట్లా చేయలేము. ఆ ఆ సందర్భం అంటే కూడా చేయాల్సి అంటే వీలైన కాడికి ఎక్కువ చేయాలి, హృదయంతో అవును, స్పందించాలన్నమాట. ఒక మనిషి అవును, ఏదైనా కష్టం చెప్తున్నప్పుడు అయ్యోలే అనుకోవాలి మనసులో అట్లా. కానీ అవును, పక్క నుంచి అవును, మనము అందరికీ ఉన్న ఎట్లా నెగిటివ్ టాక్ చేయకూడదు అనమాట అట్లా. అవును. భావోద్వేగాల వ్యతిరేక భావన నుంచి బయటపడే ప్రక్షాళన పద్ధతులు. ఇప్పుడు పద్ధతులు చెప్తున్నాడు.
భావోద్వేగాలు వ్యతిరేక భావనల నుండి బయటపడే ప్రక్షాళన పద్ధతి. ఈ క్షణంలో నువ్వు ఏది ఆలోచించాలన్నా అందుకు నీకు పూర్తిగా స్వేచ్ఛ ఉంది. ఈ క్షణాన్ని నీ చేతుల్లోకి తీసుకో. గతంతో నీకు సంబంధం లేదు. గతంలో నీలో కలిగిన కోపము, భయము, ఆత్మన్యూన్యత భావము, మదిలో కలిగిన ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టాలి. శ్వాసను బయటకి వదులుతూ శరీర భాగాలను ఒక్కొక్కటిగా వదులు చేస్తూ పోవాలి. అలాగే శ్వాసను వదులుతూ ఒక్కొక్క పాత ఆలోచనలు వదిలిస్తూ ప్రశాంతమైన వాతావరణానికి నాంది పలకాలి. జీవితాన్ని పూర్తి భద్రతా భావముతో స్వీకరించాలి. పూర్వము నీకు వచ్చిన ఎలాంటి నెగటివ్ ఆలోచనలనైనా విశ్వాసంతో, నిశ్వాసతో, ఎక్సలేషన్ తో వదులుతూ పోవాలి. నీలో ప్రశాంతత సంపూర్ణంగా స్థిరపడిన తర్వాత నీకు కావలసిన మంచి ఆలోచనలను ఎఫర్మేషన్ స్థిరపరచాలి స్థిరపరచాలి. ఏమాత్రము ఒత్తిడికి కూడా తావివ్వకుండా కావలసిన ఆలోచనలను తీసుకురాగలగాలి. ఈ ప్రస్తుత క్షణాన్ని వాడుకోవాలి. ఈ క్షణము ఒక వరము. ఈ విషయాన్ని ఏ కోశాన మరిచిపోకూడదు. చాలా రకాల భావోద్వేగాలు శరీరంలో కూడా అడ్డుకొని తమ తమ ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి జిబ్బరిష్ పిచ్చిగా పిచ్చిగా అర్థం లేని మాటలను పైకి లేదా లోపలనే ఉచ్చరించడం, కెథారిసిస్, అరవడము, నవ్వడము, ఏడవడము, లాస్యము చేయడం లాంటివి ఈ ప్రక్రియలను చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మనలో ఏ మూలను తిష్టవేసిన నెగటివ్ ఆలోచనలు సమూలంగా బయటికి త్రోసివేయబడతాయి. అప్పుడు ప్రశాంతత చేకూరుతుంది. నిశ్వాసతో సమన్వయిస్తూ శరీర భాగాలకు ఒక్కొక్కటిగా రిలాక్స్ చేస్తూ పోవాలి. కోపము మన లోపల దాక్కొని ఉంద ఉందన్న ఉండడం వల్లనే మనకు ఎన్నో రకాల నొప్పులు వస్తుంటాయి. అరవడము, దిండును దిండును బాదడం లాంటి ప్రక్రియల దిండును లాగడం దాక్కొని బాధటమే ఉండడం, అండి, దిండుని గట్టి కొట్టాలంట. అంటే మనలో కోపం వచ్చినప్పుడు దిండు మీద దిండును చూపిస్తే ఆ బాదడం కోపం. లాంటి ప్రక్రియలను వలన లోపల దాక్కున్న భావోద్వేగాలు బయటపడిపోయి పూర్తిగా రిలాక్సేషన్ వస్తుంది. వీళ్ళు బాగా చెప్తున్నారు. మనల్ని మనం ఎలా సరి చేసుకోవాలని చెప్తున్నారన్నమాట. ఒక్కొక్కటి ఇక్కడ. ఒకటేమో ఫస్ట్ గతం ఆ గురించి క్షణం ఆలోచించొద్దు అంటున్నారు కదా. ఉం? ఆ, ఆ క్షణంలోనే అలా ఉం. ఉండాలని ఉం. అంటున్నారు. ఉం. అందుకు నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. మనం ఉం. ఆ క్షణంలో ఉండడానికి మనకు స్వేచ్ఛ ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. ఎవరికి కూడా మన ఇబ్బంది కలగదు దానివల్ల. ఉం. ఉం. ఈ క్షణాన్ని నీ చేతిలోకి తీసుకో. ఈ ఉం. సమయాన్ని మనం వాడుకోవాలంతే. ఉం. అది పాజిటివ్ గా. ఉం. గతంలో నీకు సంబంధం లేదు. గతంతో నీకు సంబంధం లేదు. కానీ ఆ గతంతో సంబంధం లేదు దాన్ని మనం బాగా ఎరుకలో ఉండాలన్నట్టు. ఎప్పుడు గతంలోకే వెళ్తుంటాం కదా మనము ప్రతి దానికి. అవునండి, అవును. అది చాలా మనం గుర్తు తెచ్చుకోవాలన్నాడు. ఉం. అవేర్నెస్ లో ఉంటే ఆ గతంతో సంబంధం లేకుండా ఉండగలుగుతాం మేము. ఉం. గతం నీలో కలిగిన కోపము, భయము, ఆత్మన్యూన్యత భావం, మదిలో కలిగిన ఆలోచనలన్నిటినీ విడిచిపెట్టాలి. గతంలో కలిగినవన్నిటినీ మనం విడిచిపెట్టేసేయాలి. విడిచిపెట్టినప్పుడే మనం కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతామని అంటున్నారు. శ్వాసను బయటికి వదులుతూ అవి వచ్చినప్పుడు మనం శ్వాసను వదులుతూ ఉండాలని చెప్తున్నారు. శరీర ఉం. భాగాలకు ఒక్కటిగా వదులు చేస్తూ పోవాలి. శరీర భాగాలను ఒక్కొక్కటిగా వదులు చేస్తూ పోవాలి. ఉం. అలాగే శ్వాసను వదులుతూ ఒక్కొక్క పాత ఆలోచనను వదిలివేస్తూ ప్రశాంతమైన వాతావరణానికి నాంది పలకాలి. ఉం. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం కూర్చొని ఇట్లాంటివన్నీ శ్వాసను వదిలి ఒక్కొక్క అవయవానికి పంపించమంటున్నాడు కదండి. మనము గాలి పీల్చుకుంటా గాలి వదులుకున్నట్టు వదిలేటప్పుడు ఈ ఈ ఈ పార్ట్ రిలాక్స్ అవుతుంది.
ఆ, అని ఉమ్, అనుకోవాలి. లేకపోతే ఈ ఆలోచన నాలోంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు భయం ఉందనుకోండి. ఉమ్, భయం నేను భయాన్ని వదిలేస్తున్నాను. గాలి వదిలేటప్పుడు అనుకోవాలన్నమాట. ఈ గాలితో పాటు నేను భయాన్ని కూడా వదిలేస్తున్నాను. ఆ, పీల్చుకునేటప్పుడు నాలో ప్రేమను తీసుకుంటున్నాను. విశ్వ ప్రేమను నాలోకి తీసుకుంటున్నాను. అట్లా ఆలోచనలతో కూడా మనం దాన్ని చేయొచ్చు అంటున్నారు. అంటే శ్వాసకి ఆలోచనకి మనం లేకపోతే బాడీ పార్ట్స్ కి, అంటే మన కాళ్ళు రిలాక్స్ అవుతున్నాయి, మన చేతులు రిలాక్స్ అవుతున్నాయి, అట్లా అనుకోవాలన్నమాట. ఉమ్, ఉమ్, గాలి పీలుస్తా ఒకటి అనుకోవాలి, గాలి వదులుతా ఒకటి అనుకోవాలి. ఉమ్. అంటే పీలుస్తేమో పాజిటివ్, ఉమ్, వదులుతేమో నెగిటివ్. ఉమ్, ఓకే. ఉమ్. జీవితాన్ని పూర్తి భద్రతా భావంతో స్వీకరించాలి. మన లైఫ్ను అట్లా కంప్లీట్ గా స్వీకరించుకోవాలన్నట్టు. అట్లా ఉమ్. స్వీకరించగలిగితేనే మనం కొంచెం హ్యాపీగా ఉండగలుగుతాము ఆ అవును, మూమెంట్. అవును. ఉమ్. ఇప్పుడు నారు పోసిన వాడు నీరు పోయడు అంటారు కదా మన పెద్దవాళ్ళు. అవును, అవును, మనం అందరం ఆ భగవంతుడి ఉదరంలో ఉంటామంటారు కదా. ఆ, అవును, అట్లా అవన్నీ అనుకున్నప్పుడు ఆ భగవంతుడే కదా మనల్ని అందరినీ చూసుకునేది. ఆ, అవును. ఏమవుతుందో అనే టెన్షన్ వచ్చినప్పుడు అట్లా అనుకోవాలి. ఇన్ని రోజులు కాపాడిన భగవంతుడే ఇక ముందు కూడా కాపాడుతాడు. అట్లా. ఉమ్. ఇదే ఇక్కడ పూర్వము నీకు వచ్చిన ఎలాంటి నెగటివ్ ఆలోచనలకైనా నిశ్వాసంతో ఎక్సలేషన్ వదులుతూ పోవాలి. ఉమ్. అదే, ఆ గాలి వదులుతూ వదిలిపెట్టమంటుండు ఉమ్. ఎలాంటివి ఉమ్. నెగటివ్ ఆలోచనలను. ఉమ్. నీలో ప్రశాంతత సంపూర్ణంగా స్థిరపడిన తర్వాత నీకు కావలసిన మంచి ఆలోచనలను ఎఫర్మెన్స్ స్థిరపడాలి. మనకు కావాల్సినవి అఫర్మేషన్ చేసుకోవాలి, పదే పదే పలకాలను కావాల్సినవి. అంతేనండి. అఫర్మేషన్స్ అంటే ఉంటాయి కదండి. నేను ఆనందంగా ఉన్నాను, నేను ఉమ్, అట్లా మంచి మంచి వర్డ్స్ ఉంటాయి కదా, అవి అవి ఉమ్, చదువుకోవాలన్నమాట. అదే అది కామ్ అయ్యాక ఒకసారి ముందేమో వదిలేసుకోవాలి నెగిటివ్, తర్వాత ఉమ్. చేసుకోవాలి. ఏ మాత్రం ఒత్తిడికి కూడా తావివ్వకుండా చూసుకోవాలన్నట్టు మనం. మనకు ఒత్తిడి వచ్చినప్పుడు మనకు తెలుస్తూ ఉంటది కదండి, తెలిసినప్పుడు ఇవి చేసుకోమని చెప్తున్నారు అన్నట్టు వీళ్ళు. చాలా బాగుంది పారా. కావాలి, కావలసిన ఆలోచన తీసుకురాగలగాలి. ఈ ప్రస్తుత క్షణాన్ని వాడుకోవాలి. అదే, అదే చెప్తున్నాడు పదే పదే. ఈ క్షణం ఒక వరము. ఈ క్షణం ఈ క్షణమే మనకు వరము. ఈ క్షణం గడిచిపోయిందంటే ఆ క్షణం మనకి తిరిగి రాదు. ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని లక్షలు పెట్టినా తిరిగి రాదు. అందుకే ఆ క్షణాన్ని ఒక వరం అని చెప్తున్నాడు అన్నట్టు. ఆ క్షణాన్ని వాడుకో, టైంను, సమయాన్ని. ఈ విషయాన్ని ఏ ఏ కోశాన మర్చిపోకూడదు. ఉమ్, చాలా రకాల భావోద్వేగాలు శరీరంలో కూడా అడ్డుకొని తమ ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి రిబ్బరిస్ పిచ్చిగా అర్థం లేని మాటలను పైకి లేదా లోపల లోపలనే ఉచ్చరించడం. ఇవన్నీ చిన్నపిల్లలు అంటారు కదా, బాబా ఏదో ఒకటి అంటే అవును, అర్థం ఉండదు ఆ మాటకి. అట్లా అంటారు అవును, కదా, అలా మనం కూడా అవును, అనుకుంటేనంట స్ట్రెస్ పోతుందంట లోపల నుంచి. అవును. ఉమ్. అంటే ఇప్పుడు మనం శైలజ గారు ఉన్నారు, శైలజ గారు చెప్పినట్టున్నారు ఈ మాట నాతోటి. ఉన్నారు కదా కానీ మ్యూట్లో లేనట్టున్నారు. ఓకే. ఎక్కడో చదివానని చెప్పారు తను ఇది. ఉమ్. అవును, మనము చిన్నపిల్లల్లాగా అయిపోయి వాళ్ళలాగా అయితే కూడా మనకి ఇవన్నీ పోతాయి అంటండి, చెవుడు అవి ఇవి. ఉమ్. ఉమ్. ఆ, ఇవాళ వాళ్ళ. నేను బయటికి వెళ్ళాను ఒక 10 నిమిషాలు. ఏదో డాక్టర్ దగ్గర సిగ్నేచర్ కావాల్సి వచ్చి ఉమ్, చిన్నపిల్లలు వచ్చారు లిఫ్ట్ దగ్గరికి. ఉమ్, అసలు ఎంత ఆనందంగా ఉన్నారు అంటే వాళ్ళు 2 ఇయర్స్ వాళ్ళు అండి. లిఫ్ట్ లోకి వచ్చారు, లిఫ్ట్ లోకి వచ్చి పైకి చూస్తున్నారు. పైకి చూస్తే పైన మిర్రర్ ఉంది లిఫ్ట్ లో. ఉమ్, మిర్రర్ ఉంటే వాళ్ళ ఫేస్ కనిపిస్తుంది ఆ మిర్రర్ లో పైకి చూస్తే. అయితే ఉమ్, లిఫ్ట్ వస్తే లిఫ్ట్ నొక్కారు కదా, రెండని నొక్కారు. అది ఉమ్. రెండు లిఫ్ట్లు ఉంటాయి కదా, ఇది వస్తుందో అది వస్తుందో అని దానికి అవును. వెళ్ళి చూస్తున్నారు, దీనికి వెళ్ళి చూస్తున్నారు. అసలు కంటిన్యూస్ గా వాళ్ళ తలపై అక్కడే పెట్టి చూస్తున్నారు. అదొక ఎగ్జైట్మెంట్ అన్నమాట, ఇటు వస్తుందా ఇటు వస్తుందా అని. ఆ, అవును. వచ్చిన తర్వాత వచ్చేసింది అని ఆనందపడిపోయారు. మళ్ళీ లోపలికి వెళ్ళాక వాళ్ళ ఫేస్ చూసుకున్నారు లిఫ్ట్ లో. చూసుకొని ఉమ్. ఎంత బాగుంది, ఐఎమ్ సీయింగ్ మై సెల్ఫ్ హియర్ అని చెప్తుంది ఆ పాప ఇంగ్లీష్ లో. ఆ, అసలు ఆ చిన్న విషయాన్ని ఎంత ఎంజాయ్ చేశారో ఆ పిల్లలు. నాకు అనిపించింది అదే. నిజమే కదా, మనం ఏది ఎంజాయ్ చేయం, అన్ని లైట్ తీసేసుకొని ఒక మెషిన్ లాగా వెళ్ళిపోతాం వస్తాం అనుకున్నా నేను. అంతే కదా.
అందుకే ఆ ప్రతి క్షణాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఆ, ఇప్పుడు మన ఇప్పుడు ఇదే చెప్తున్నారు అన్నట్టు, ఆ క్షణం నీది, ఆ క్షణం వరం అని చెప్తున్నారు కదా. అందుకే అవునండి. నెగటివ్ సమూలంగా బయటికి తోసివేయబడతాయి. అప్పుడు ప్రశాంతత చేకూరుతుంది. అప్పుడు మనం ఇలా ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చట, నవ్వటం. ఆ, ఉమ్, ఏడవటం. ఒకరు ఏడుపు వస్తే ఉమ్, ఏడవాలంట. మగపిల్లలనైనా అనకూడదంట, మా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు అని. ఎలానేయాలంటే ఏడుపు వస్తే, అంటే ఆ ఎమోషన్ అవునండి. పోతుందంట వాళ్ళలోంచి. అవును, ఆ, అవునవును. ఉమ్, అట్లా నవ్వటం ఏడవటం కూడా మంచిదే అంట. ఉమ్. ఉమ్, నిశ్వాసతో నిశ్వాసతో సమన్వయిస్తూ శరీర భాగాలను ఒక్కొక్కటిగా రిలాక్స్ చేస్తూ పోవాలి. కోపము మన లోపల దాక్కుని ఉండడం వల్లనే మనకు ఎన్నో రకాల నొప్పులు వస్తుంటాయి. అదే ఇవన్నిటికీ కారణము ఇక మన లోపల కోపము, ద్వేషము అనే చెప్తున్నారు. వీటిని ఏ విధంగా మనము ఏ విధంగా బయటకు రావాలనేది బాగా చెప్పారు. ఇది ఉమ్, అరవడము, దిండును బాదడం లాంటి ఉమ్. ప్రక్రియను లోపల లోపల సినిమాల్లో దా- చూపిస్తారు కదా, హీరో ఏదన్నా ఫేస్ చేయగానే అవును, అని గట్టిగా అరుస్తాడు. అట్లా. అవును. అదే. అది అయితే ఇంకొకటి కూడా అండి, నేను అబ్జర్వ్ చేసింది, మనం బాగా ఆ అది మనల్ని వేధిస్తుంటది కదండి, పదే 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 పదే. ఉమ్. దాని నుంచి మనం బయటకు రాలేకపోయినప్పుడు అది పేపర్ మీద రాస్తే ఉమ్. అది రాసి పోతుంది. కాల్చాలి దాన్ని. పేపర్ని కాల్చేసేయాలి. ఆ, కాల్స్తే పోతుంది అన్నట్టు. పోతది. అవును, అది ఆమె లూయిస్ హెల్హే చెప్తుంది ఆమె బుక్ లో, ఇట్లా చేయమంటది. మీరు తెలుసుకోలేకపోతే పేపర్ మీద రాసి దాన్ని కాల్చేస్తే అది మిమ్మల్ని వదిలేస్తది అని చెప్తుంది. అవును, మాకు కూడా అక్కడ చాలా ప్రాక్టీస్ చేయించారు ఇట్లాంటివి అన్ని బాగా. పొద్దున్నే లేసి మిర్రర్ లో చూసుకొని, కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని, మన మిర్రర్ లో చూసుకొని, మన కళ్ళని మనం చూసుకొని అఫర్మేషన్స్ చేసుకుంటే కూడా బాగా హెల్ప్ అవుతుంది. మామూలుగా డేలో చెప్పుకునే దానికంటే లేవగానే ఇంకా బ్రష్ కూడా చేసుకోకముందే డైరెక్ట్ గా తన దగ్గరికి వెళ్ళిపోయి, ఆ, ఉమ్, నువ్వు నువ్వు ఈ రోజు ఆనందంగా ఉంటావు, నువ్వు శాంతిగా ఉంటావు, అట్లా ఓకే, అనుకోమంటారు. ఓకే, ఓకే. పాత జ్ఞాపకాలు, గతించిన అనుభవాలు, భూతకాలంలో జరిగిన విశేషాలు. ఉమ్, సరే. ఉమ్, చూడండి. అయిపోయింది, అయిపోయింది. ఉమ్, ఇంకొంచెం. ఉమ్. జరిగిన విశేషాలు ఎప్పటికీ ఈ క్షణంలో నిన్ను బాధ పెట్టకూడదు. అంటే మనం అప్పటికప్పుడు వీటిని ఉమ్, తీసేసుకుంటే ఉమ్, ఆ ఎప్పుడో జరిగినవి మనం బాధ పెట్టకుండా ఉంటాయి అన్నట్టు. ఎప్పటికప్పుడు మనం ఉమ్. అవి వాళ్ళు బర్డ్ చెప్పినట్టు. మెమరీ అంటారంటే, బర్డ్స్ అంట అప్పుడే కొట్టుకుంటాయంట. ఉమ్, కొట్టుకున్నాక రెక్కల్ని ఇట్లా ఇట్లా విదిలించుకుంటాయంట. విదిలించుకోగానే అప్పటి వరకు కొట్టుకున్నవి కూడా ఫ్రెండ్షిప్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతాయంట, ఫ్రెండ్ లాగా అంటే మర్చిపోతాయంట. ఓకే, ఓకే. ఆ, అట్లా. అట్లా మనం కూడా ఎక్కడ తప్పుడు వదిలేసుకోవాలని. ఆ, అవి ఏవి కూడా ఈ క్షణంలో నిజాలు కావు. ఏ వ్యక్తి నిన్ను మోసం చేశాడని అనుకుంటున్నారో అతనికి కూడా ఈ క్షణంలో నీ అంతరంగంలో ఏం జరుగుతున్నదో తెలియడం లేదు. నీలో జరుగుతున్నది ఒక జ్ఞాపకం మాత్రమే. మైండ్లో గతించిన భూతకాలాన్ని, వర్తమాన కాలాన్ని బలి కోరుతుంది. నీకు వరమైన ఈ క్షణాన్ని బలి ఇవ్వవలసిన అవసరం ఏముంది? నీవు బలి పశువువు కావలసిన అవసరము ఏమాత్రం లేదు. ఏ వ్యక్తి గతంలో నిన్ను కష్టపెట్టాడో ఆ వ్యక్తే ఇప్పుడు మారిపోయి ఉండవచ్చు. మంచివాడైపోయి ఉండవచ్చు, లేదా చనిపోయి ఉండవచ్చు. గతంలో జరిగిన విషయాన్ని నీవు ఏ విధంగానైనా మార్చగలవా? లేదు. లేదు కదా. కానీ దైవ ప్రసాదంగా వచ్చిన ఈ క్షణాన్ని కూడా వదులుకోవడం ఎక్కడున్నాను? అవివేకం, అవివేకం అన్న. ఓకే, ఓకే. కానీ దైవప్రసాదంగా వచ్చిన ఈ క్షణాన్ని కూడా వదులుకోవడము అవివేకం. జ్ఞాపకాలు కేవలం జ్ఞాపకాలే. నీ శక్తిని గతించిన భూతకాలం గురించి, వాటి అవశేషాల గురించి ఈ క్షణంలోని సమయాన్ని ఏమాత్రం వాడుకోవద్దు. గతంలో తిన్న దెబ్బలను, తిట్లను, మోసాలను నెమరు వేసుకోవద్దు. వాటి అనుభవాలను ఇంకొకసారి గుర్తుకు తెచ్చుకొని రి రివైండ్ చేసుకొని నిన్ను నీవు కొట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఒకసారి ఎవరో తిట్టారని, కొట్టారని 1,00,000 సార్లు గుర్తు చేసుకొని 1,00,000 సార్లు నిన్ను నీవు ఎందుకు తిట్టుకుంటావు, కొట్టుకుంటావు? అలా చేయడం వల్ల నీ శరీరము, మనసు ఎంతో ఒత్తిడికి, ఆవేశానికి లోనై ఎన్నో జబ్బులకు కారణమవుతుంది. ఇదంతా అవసరం లేదు. ఇదంతా అవసరం లేదు కదా! మీ అత్తగారు పూర్వంలో ఎప్పుడో నిన్ను తిట్టి ఉండవచ్చు. ఇప్పుడు ఆవిడ లేదు, చనిపోయింది. అయినా కూడా అప్పటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని బాధపడవలసిన అవసరం ఏముంది? జ్ఞాపకాలు ఈ క్షణంలో జరుగుతున్న నిజాలు కాదు. ఆత్మగా మనము ఆధ్యాత్మిక పదంలో ఎదగడానికి మనం కోరుకున్న అనుభవాలే మనకు కలిగాయి. చెప్పండి. బాగుంది. మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ నుంచి బాగా చెప్తారు. నాకు ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్లు జరిగినాయి జీవితంలో. ఇంకొంచెం ఒక్క లైన్ ముందుకెళ్ళా. ఆ, లేదు అని ఇక్కడి నుంచి చెప్పడం, ఇక్కడి నుంచి చెప్పాలి కదా మనం, ఈ లైన్ నుంచి చెప్పాలనుకుంటా. ఇక్కడి నుంచి. అదే పాత జ్ఞాపకాలను, గతించిన అనుభవాలు, భూతకాలంలో జరిగిన విశేషాలు. ఆ పాతకాలం జరిగినవి మనము చెడువి గుర్తు చేసుకోవద్దని, ఎప్పటికీ ఈ క్షణంలో నిన్ను బాధ పెట్టకూడదు. మనకి ఎప్పుడో ఉమ్. పాతకాలంలో జరిగినవి మనం ఈ క్షణం గుర్తు చేసుకొని బాధపడి ఏడ్చి అదంతా చేస్తుంటాం కదండి మనసు. అవును, చాలా చేస్తుంటాం. చేస్తుంటాయి అవన్నీ. ఉమ్. అంత అయినాక అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఇవన్నీ ఉమ్. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అవును. మాట్లాడుకోవడం, ఇన్ని అవును. మాట్లాడుకున్నాక అనుకుంటాం మళ్ళీ. అవును. అందుకే అట్లాంటివి మాట్లాడుకోనే వద్దు, అసలే మాట్లాడుకోవద్దు. ఉమ్. ఆ క్షణాన్ని మనం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తుండ్రు అన్నట్టు. అవి ఉమ్. కూడా ఈ క్షణంలో నిజాలు కావు, అవి ఎప్పుడో జరిగినాయి, ఈ క్షణానికి కావు అవి. అవి అనవసరంగా తెచ్చుకొని మనం ఈ క్షణాన్ని వృధా చేసుకుంటున్నామని ఉమ్. చేసుకోకూడదు. ఉమ్. ఏ వ్యక్తి నిన్ను మోసం చేశాడని అనుకుంటున్నారో అతనికి అతనికి కూడా ఈ క్షణంలో నీ అంతరంగంలో ఏం జరుగుతున్నదో తెలియదు. ఉమ్. ఆ వ్యక్తి మనకి ఎప్పుడో మోసం చేశాడని అనుకుంటున్నావో ఉమ్. అతని అతనికి కూడా ఈ క్షణంలో నీ అంతరంగంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. అంటే మనకి ఎదుటివాడు మోసం చేసిండని అనుకుంటున్నాం కానీ ఆయనకు మన అంతరంగంలో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని చెప్తున్నారు. ఉమ్. ఉమ్. అంటే నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు, అప్పుడు మోసం చేసింది చే చేశాను కానీ ఇప్పుడు అవతల మనిషి ఎలా ఉండని ఆయన అనుకుంటుండన్నట్ట. ఇక్కడ నాకు అర్థం కాలేదు. అంటే మన మనసులో లోపల దుఃఖం ఉంది కదా, మోసం చేశారు అని. ఆ? ఉమ్, ఉమ్, అతనికి తెలియట్లే నీవు బాధపడుతున్నావని. ఆ తెలియని తనంలోనే కదండి ఎవరైనా తప్పులు చేస్తారు, అజ్ఞానంలో అవును, చేస్తారు. ఎదుటి వాళ్ళని ఒక మాట అయినా ఏదైనా తప్పైనా వాళ్ళ అవును, అజ్ఞానంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అవును. ఆ, అదే చెప్తున్నారు. అతనికి తెలియట్లేదు అనమాట నీ లోపల ఏం అవునవును. జరుగుతుంది అనేది, నీ బాధ అతనికి తెలియట్లే. ఉమ్. ఒక జ్ఞాపకం మాత్రమే మైండ్ లో గతించిన భూతకాలము నీ వర్తమాన కాలాన్ని బలి కోరుతుంది. ఉమ్. ఆ, అంటే ఇప్పుడు ప్రజెంట్ ను మనము పోగొట్టుకుంటున్నాం అన్నట్టు, వీటి ఉమ్. గురించి ఉమ్. గతించిన విషయాల గురించి ఆలోచించి ఈ ప్రజెంట్ మనం కోల్పోతున్నాం అన్నట్టు. ఉమ్. అందుకే ప్రతి క్షణము ఈ క్షణంలోనే ఉండాలి అని. ఉమ్. నీకు బలి కోరుతుంది. నీకు వరమైన ఈ క్షణాన్ని బలి ఇవ్వవలసిన అవసరం ఏముంది అని అదే చెప్తున్నారు. నీవు బలి పశువు కావలసిన అవసరం ఏమాత్రమూ లేదు. ఏ వ్యక్తి గతంలో నిన్ను కష్టపెట్టాడో ఆ వ్యక్తి ఇప్పుడు మారిపోయి ఉండవచ్చు, మంచివాడైపోయి ఉండవచ్చును, లేదా చనిపోయి ఉండవచ్చు. అ- ఉమ్. మనం ఆ గతాన్ని తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నాం కానీ ఆ వ్యక్తి ఉమ్. ఉండడం కూడా తెలియదు. ఆ వ్యక్తి మారొచ్చు, మంచివాడు అయి ఉండొచ్చు, తన ఎంతో గొప్పవాడు కూడా అయి ఉండొచ్చు. కానీ ఉమ్. మనం ఆ వీటిని ఒక్కోసారి మనం వాటిని స్వీకరించలేనప్పుడు ఇక అది కూడా మనకు, ఓ గతంలో వీడిది వాడు అదాన్ని తిట్టుకుంటుంటాం కదండి ఉమ్. న్యాచురల్ గా. అవును. కాకపోతే మనం అది మర్చిపోయి ఈ క్షణంలోనే ఉండమని అంటున్నాను. దైవ ప్రసాదం వచ్చే ఈ క్షణాన్ని కూడా మనం వదులుకోవడము అవివేకం. ఉమ్. జ్ఞాపకాలు కేవలం జ్ఞాపకాలే. ఆ జ్ఞాపకాలు కేవలం జ్ఞాపకాలే. నీ శక్తిని గతించిన భూతకాలం గురించి, వాటి అవశేషాల గురించి ఈ క్షణంలోనూ సమయాన్ని ఏమాత్రం వాడుకోవద్దు. గతించిన వాటి గురించి మనం ఈ క్షణాన్ని
ఖరాబ్ చేసుకోవద్దు. ఈ క్షణంలోనే ఉండి ఈ క్షణాన్ని ఆనందంగా వాడుకోమని చెప్తున్నారు. గతంలో ఉన్న దెబ్బలకు, తిట్లను, మోసాలను నెమరు వేసుకోవద్దు. వాటి అనుభవాలను ఇంకోసారి గుర్తుకు తెచ్చుకొని రివైండ్ చేసుకొని నిన్ను నీవు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అవును. ఉమ్. ఈ ఇక మా అబ్బాయి ఇవి చెప్తా మీకు ఎక్స్పీరియన్స్ నాకు. మా అబ్బాయి ఎప్పుడు గతించినవి తీసుకొని వస్తా ఉంటాడు. నేను చెప్తాను ఆ, అవి అవసరం లేదు, ఆ, అవి అవసరం లేదు అని చెప్తా ఉంటాను. ఉమ్. ఇది నాకు ఎక్స్పీరియన్స్ మా అబ్బాయితో ఇది. ఈవెన్ మన మనసు కూడా మనకు అలానే చేస్తుంది, మన అంటే మైండ్ నేను కూడా ఒక్కొక్కసారి. ఉమ్. నే- ఉమ్. అంటే ఆయనంతా నేను తెచ్చుకోనండి. ఎందుకంటే తెచ్చుకుంటే బాధ అయిపోతుంటది. అది అవసరమా అని అంటే అనిపిస్తుంది. మీరు అదృష్టవంతులు అలా తెచ్చుకోరు, కానీ కొంతమంది నేను చేస్తుంటా ఒక్కొక్కసారి అట్లా. అంటే ఉమ్. నా అదృష్టం కూడా లేదు. తెచ్చుకుంటే ఉమ్. నేను కూడా ఆయన ఉమ్. పదే పదే అన్నట్టు తగ్గిండు. చాలా చెప్పి చెప్పి కొంచెం తగ్గింది. కొంచెం కొంచెం మారుతుంటాము అంటే సాధన పెరుగుతుంటే కానీ అది ఈజీగా వస్తుంటది ఎవరికైనా. అవునవును. అంటే మన మైండ్ ఏంటంటే అండి, మంచి విషయాలు గుర్తుపెట్టుకోదంట. అవునవును. అంటే మన తప్పు కూడా కాదు అది, అది మన అవునండి. బాడీ అట్లుంటదట. ఎప్పుడు మైండ్ నెగిటివ్, తప్పు. ఎప్పుడు నెగిటివ్ విషయాలు గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు అంతదాకా ఎందుకు, ఇప్పుడు జీసస్ క్రైస్ట్ సిలువ వేశారు కదా. ఉం? అవును. అందరూ అదే గుర్తుపెట్టుకుంటారు, కానీ ఆయన అవును. కరుణతో ఎంత సేవ చేశాడు, ఆయన ఎట్లుండమని చెప్పాడు, అది గుర్తుపెట్టుకోరు. అవును. సిలువేసి బాధ పెట్టారు, ఇట్లాంటి విషయాలు మాత్రం మన మైండ్ లో, అంటే ఆ పిక్చర్ ఇమేజ్ ఉంటుంది చూసారా, ఇమేజ్ అవును. మన మైండ్ లోకి తొందరగా పోతుందని అట్లా క్రియేట్ చేశారట ఆ పిక్చర్ ని. అవును. అంటే వాళ్ళు అంతా అందులో ఉండాలన్న నెగిటివ్ అనే ఇమేజ్ లో అట్లా. అవును. అంటే అలా ఆయన చెప్పిన వాటి మీద ఫోకస్ పెట్టకుండా, అవును. ఎంత ఇప్- ప్రేమగా ఉండాలి వాటి మీద ఫోకస్ పెట్టకుండా, అట్లా కూడా ఇప్పుడు మన చుట్టూ కూడా ప్లే అవుతుందట. ఆ పిక్చర్స్ అవును. పెట్టేసి పిక్చర్స్ ద్వారా మన లోపలికి ఎక్కిస్తారట ఆ నెగిటివిటీని. ఓకే. అది తొందరగా పోదట, ఆ పిక్చర్ ద్వారా పోయేది మైండ్ లోకి. ఓకే. ఓకే. ఇప్పుడు ఏవైనా కొన్ని కొన్ని సంఘటనలు చూడండి. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా సీతాయనం చూడండి, అమ్మని అగ్ని ప్రవేశం చేయించారని పిక్చర్ లాగా పెట్టి చూపిస్తారు కదా పుస్తకాల్లో, సినిమాల్లో. అవును. అది పోదు మన మైండ్ లోంచి అంత ఈజీగా. ఇది అందులో ఆ చాలా సినిమాలో సీతమ్మత ఎన్నో చెప్పుండొచ్చు మంచి విషయాలు, మళ్ళీ అది ఎక్కదు మన మైండ్ కి అట్లా. అవును. ఉమ్. ఏదైనా అంతే అండి. ఇప్పుడు చెడు సంఘటన ఇప్పుడు మన ఉమ్. మన అనే గాని దేశంలోనే గాని ఉమ్. ఎక్కడ జరిగింది ఆ చెడు మాత్రం తొందరగా ఉమ్. పాకిపోతుంటది చూడండి. ఆ మంచి ఇప్పుడు మాత్రం మామూలుగా ఈ స్పిరిచువల్ వీడియోస్ కూడా, అతను చెప్పగానే యాంకర్ ఏడ్ చేసింది, యాంకర్ ఫైర్ అయింది, అట్లా రాస్తారు కదా టైటిల్స్. అవును. అప్పుడు చూస్తాం ఏంటా అని. అదే మంచిగా అవును. ఉందనుకోండి, ఓకే ఇది అవును. భాగవతము లేకపోతే ఇది రామాయణము అని చెప్తారు. ఏముంది, ఎప్పుడు చూస్తే భాగవతం, ఎప్పుడు చూస్తే రామాయణం, అసలు దాన్ని చూడని కూడా చూడం అనమాట. అట్లా అట్లా ఉంటది మన మైండ్. అవును. ఇంకొకటి దానికి చెప్పిన దానికి ఆ వీడియో కొన్ని కొన్ని సంబంధాలు ఉండయి. అది ఉండవు, కూడా కొన్నిటికి ఉండవు, కానీ అట్రాక్ట్ చేయడానికి అట్లా పెడతారు. అవును. అట్రాక్ట్ ఇందులో చేయడానికి. ఏముందో చూద్దాము అనేసి. అవును. ఉమ్. ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి కొన్ని డబ్బులు వస్తాయి కదండి ఆ, అది. అట్లా. అంటే మన వీక్నెస్ కదా అట్లాంటి అట్రాక్ట్ అవడం, అవును. గాసిప్స్ అట్రాక్ట్ అవడం అవును. అట్లా. జ్ఞాపకాలు ఈ క్షణంలో జరుగుతున్న నిజాలు కాదు. ఆత్మగా మనం ఆధ్యాత్మిక పదంలో ఎదగడానికి మనం కోరుకున్న అనుభవాలే మనకు కలిగాయి. మనం కోరుకునే మనకు కలిగినాయి. అవన్నీ మనం వదిలేసి ఇంకా వీటిని వీటిని మనం ఏది కోరుకొని వచ్చినామో అది జరుగుతుందని అనుకోకుండా ఇక వాటిని యాక్సెప్ట్ చేయకుండా ఈ విధంగా మనం బాధపడుతూ ఉంటాము. ఈ క్షణాన్ని ఇవన్నీ ఏ విధంగా మనము ఓవర్కమ్ కావాలని బాగా చెప్పాడు కదండి. ఉమ్. మనలో సమదృష్టి తీసుకురావడానికే సృష్ సృష్టించబడ్డారు శత్రువులు. ఉమ్. శత్రువులు కూడా మనకు సృష్టించబడ్డారని మనం తెలుసుకోగలగాలన్నట్టు. అంటే ఎల్- నువ్వు క్రిటిసైజ్ చేసినా పొగిడినా ఒక్కలాగా తీసుకోవాలి, అది. లాభం ఓకే. వచ్చినా నష్టం వచ్చినా ఒక్కలాగా తీసుకోవాలి. ఉమ్. దానికోసం వాళ్ళు ఎనిమిస్ లాగా వచ్చి అలా చేస్తుంటారు అనమాట. అట్లా ఏ- అందరు మన ఏం పొగడరు కదండి, కొంతమంది విమర్శిస్తారు కదా అట్లా. ఏదైనా సమానంగా తీసుకోవాలని ఇంకా ఉమ్. భగవద్గీతలో ఉమ్. మనమే తెచ్చుకుంటాం కదా వాళ్ళని నేర్పమని. అవును.
నీలో ఇతరుల పట్ల ఎంత ద్వేషం పెరిగితే అంత అనారోగ్యానికి, జబ్బులకు దగ్గరవుతావు. తత్ప తత్పర్యవసానంగా నిన్ను నీవే కష్టపెట్టుకుంటున్నావు. క్షమ నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో. తిరస్కార భావాలన్నిటికీ జవాబు ప్రేమ. ఇది అయిపోయిందండి చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ చూస్తున్నా. ఇది రేపు చదువుదాం, ఇంతవరకు ఆపేద్దాం. ఓ, వైకటి అవుతుంది. ఇది ఒక్కటి చెప్పేసి ఇంకా ఎండ్ చేద్దాం. ఇతరులకు నీలో ఇతరుల పట్ల ఎంత ద్వేషం పెరిగితే అంత అనారోగ్యానికి, జబ్బులకు దగ్గరవుతావు. అంటే మన లోపల అదే నెగటివ్ ఉమ్, పెరిగినప్పుడు అనారోగ్యము, జబ్బులు ఉమ్, వస్తాయని ఉమ్, అంటారు కదండి. ఉమ్, పర్యవసానంగా నిన్ను నీవే కష్టపెట్టుకుంటున్నావు. ఉమ్. మనం ఆ రెండు విధాలుగా మనమే నష్టపోతున్నాం కదండి. అవును, అవును. అదే చెప్తున్నారు అన్నట్టు. క్షమ నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో. తిరస్కార భావాలన్నిటికీ జవాబు ప్రేమే. లాస్ట్కి ఉమ్, వస్తే ఉమ్, మనం క్షమించడం నేర్చుకోవాలి, ప్రేమించడం ఉమ్. నేర్చుకోవాలి. తిరస్కార శారదామాత కూడా చెప్తాదండి. తను లాస్ట్ మెసేజ్ ఇయ్యమ్మా అంటే, ఆమె చనిపోయేటప్పుడు రామకృష్ణ పరమహంస భార్య శారదామాత ఉంటారు కదా, అవును. ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకనంత వరకు నీలో శాంతి పోదు అని చెప్తుంది. అంటే శాంతి ఉండాలి అంటే ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకొద్దు. అంటే 99 రాంగ్ ఉన్న ఒక్కటి రైట్ ఉంటే దాన్నే చూడమంటది. అవును. ఇప్పుడు ప్రతి మనిషి లోపల కూడా నెగటివ్, పాజిటివ్ ఉంటాయి కదండి. ఉమ్, మ- అది 100% ఎవరు ఏ వ్యక్తి కరెక్ట్ కాదు. ఉమ్. అందుకు కానీ మనం మనం ఏం మనం చేస్తాం. ఒక్కొక్కసారి మన ఈగో ఏం చేస్తుంది అంటే, నేను 100% కరెక్ట్ గా ఉన్నా, ఎదుటి వాళ్ళే రాంగ్ గా ఉన్నారు అని అలా మనకు చూపిస్తుంది. అట్లా మైండ్ అలా క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకు కరెక్ట్ అనిపించింది అవతల వాళ్ళ కరెక్ట్ అనిపించకపోవచ్చు కదా. అంటే అవగాహన ఒక్కొక్కసారి పోతుంది మనకి కొంచెం. అవును. పోయినప్పుడు ఇప్పుడు మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఎన్నో రకాలుగా కూడా దాన్ని తీసుకోవచ్చండి. ఒక ఒక మాటను అది ఎన్నో రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఉమ్, ఉమ్. అర్థం చేసుకునే దాంట్లో ఉంటది. అవును, కరెక్ట్. స్టాప్ చేయను షేరింగ్.